వ్యూవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ ఏరియల్ టైప్ స్టిక్. ఇది మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి ఇండోర్లో మొబిలిటీ పర్పస్ అంటే ముఖ్యంగా వాకింగ్ కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రత్యేకత స్పెషాలిటీ స్టిక్ వితౌట్ ఎలాస్టిక్ లేని స్టిక్ ఇది. ఈ స్టిక్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టిక్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఎఫ్ఎం రేడియో యొక్క యాంటీనా గుర్తు చేసుకోవాలి. ఎఫ్ఎం రేడియో యొక్క యాంటీనాని ఏరియల్ అని కూడా అంటారు. ఎఫ్ఎం ఛానల్స్ క్లియర్గా వినిపించాలి అంటే మనం ఏరియల్ పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడు మనకి ఎఫ్ఎం ఛానల్స్ క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. ఏరియల్లో ఒక పుల్లలో మరొక పుల్ల, అందులో మరొక పుల్ల ఇమిడి ఉంటుంది, ఇన్సర్ట్ చేసి ఉంటుంది. ఏరియల్ ఇలా లాగినప్పుడు అది చాలా పొడవుగా సాగుతూ ఉంటుంది. అదే మాదిరిగా మన చేతిలో ఉన్న స్టిక్కు ఏరియల్ టైప్ స్టిక్కు ఉంటుంది. ఈ స్టిక్కు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు ఏరియల్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలియకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. ఈ స్టిక్కు వెడల్పు 3 సెంటీమీటర్స్ ఉంది. ఇది 5 ఫోల్డ్ స్టిక్. ఇది అంటే 5 ముక్కల కర్ర. ఈ స్టిక్కులో అంటే ఈ 3 సెంటీమీటర్స్ వెడల్పు ఉన్న ఈ స్టిక్లో మరొక ముక్క ఉంది. అది 1/2 ఇంచ్ దీనికంటే తక్కువగా ఉంటుంది, తక్కువ వెడల్పు. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది 3 సెంటీమీటర్స్ వెడల్పు ఉన్న ఈ స్టిక్లో, ఈ ముక్కలో 2.5 సెంటీమీటర్స్ వెడల్పున్న ఇంకొక ముక్క లోపల దూర్చి ఉంది. దాన్ని లాగాను. ఇప్పుడు 2 ముక్కల స్టిక్గా ఉంది మనకి. ఇంకొకటి లాగుతున్నాను. 2.5 సెంటీమీటర్స్ ఉన్న ముక్కలో నుండి మరొక ముక్క బయటికి లాగుతున్నాను. ఇది 2 సెంటీమీటర్స్ ఉన్న ఫోల్డ్ ఇది. ఇప్పుడు 3వ ముక్క బయటకు వచ్చింది. ఇంకొకటి లాగుతున్నాను. 2 సెంటీమీటర్స్ ఉన్న దాంట్లో నుండి మరొక ముక్క లాగుతున్నాను. ఇది 1.5 సెంటీమీటర్స్. ఇది 1.5 సెంటీమీటర్స్. దాంట్లో నుండి ఇది 1 సెంటీమీటరు. సో ఈ విధంగా మొత్తం లాగితే ఇప్పుడు చూడండి, స్టిక్కు టోటల్గా 160 సెంటీమీటర్స్ లెంత్ వస్తుంది, 160 సెంటీమీటర్ల పొడవు వస్తుంది. ఈ స్టిక్ని మనం పూర్తిగా మూసినట్లయితే, ఇలా క్లోజ్ చేసినట్లయితే 35 సెంటీమీటర్స్ పొడవు వస్తుంది ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు. అన్ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు 160 సెంటీమీటర్లు పొడవు వస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు మనం చూసినట్లయితే 35 సెంటీమీటర్స్. సాధారణంగా స్కేలు 30 సెంటీమీటర్స్ ఉంటుంది. దానికంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా మీరు ఊహించుకోవచ్చు. ఈ స్టిక్కు మెటీరియల్ ఒకసారి మనం చూసుకుంటే, ఈ స్టిక్ యొక్క లాస్ట్ ఎండ్స్లో టిప్స్ ప్లాస్టిక్ ఉపయోగించారు. ఈ స్టిక్ యొక్క మొదటి ముక్క మరియు చివరి ముక్కకి చివర్లో ఉండే చివర్లు మనకి ప్లాస్టిక్ మెటీరియల్ ఉపయోగించారు. రిమైనింగ్ అంతా కూడా అల్యూమినియం ఉపయోగించారు. అందువలన ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఈ స్టిక్. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ స్టిక్కు హైట్ అడ్జస్ట్మెంట్ ఇది ఫస్ట్ థింగ్. ఎంత హైట్ ఉండే వాళ్ళకైనా ఈ స్టిక్కు ఉపయోగపడుతుంది. 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్, 6 ఫీట్, 7 ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ
స్టిక్ మనకి కావలసినంత హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంత వరకు సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. ఇంకా పొడవు కావాలంటే ఇలా పూర్తిగా ఓపెన్ చేయొచ్చు. ఇలా మనకు కావాల్సినంత హైట్ మనం ఓపెన్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మనం ఎంత హైట్ ఉన్నామో, మనకి ఎంత హైట్ ఈ స్టిక్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటే అంతవరకు మనం ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు. సో హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ థింగ్, లైట్ వెయిట్ ఉంటుంది. అల్యూమినియం మెటీరియల్ కావడం వలన చాలా తేలిగ్గా ఉంటుంది. ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ స్టిక్ మనం ఫోల్డ్ చేసిన తర్వాత 35 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. జస్ట్ 3 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది. దీన్ని ఒక చిన్న పైప్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా మనం బ్యాగ్లో కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సాధారణంగా ఎలాస్టిక్ ఉన్న 5 ముక్కల స్టిక్ మనం క్లోజ్ చేసినట్లయితే ఒక కట్ట కడతాము. అది ఒక వాటర్ బాటిల్ కంటే ఎక్కువ వెడల్పు వస్తుంది. కానీ ఇది అలా కాదు, చాలా సింపుల్గా మనం ఎక్కడికైనా ఒక చిన్న పైప్ ముక్క పట్టుకొని వెళ్ళిపోతున్నట్లుగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ స్టిక్కి ఎలాస్టిక్ అవసరం లేదు. ఈ స్టిక్ మనం ఇండోర్లో చక్కగా వాకింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు, మొబిలిటీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్టిక్ యొక్క కాన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ స్టిక్ మనం అవుట్డోర్లో ఉపయోగించుకోవడం మంచిది కాదు, సజెస్టబుల్ కాదు. అవుట్డోర్లో ఏదైనా వెహికల్ కానీ ఏదైనా గట్టిగా ఈ స్టిక్కి తగిలినట్లయితే ఈ స్టిక్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవుట్డోర్లో దీన్ని ఉపయోగించుకోవడం మంచిది కాదు. ఈ స్టిక్ ఎక్కువసార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసి చేయడం వలన ఈ స్టిక్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్టిక్లో ఏ మొక్క విరిగిపోయినా స్టిక్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ స్టిక్ మొత్తం వైట్ కేన్గా కాకుండా ఒక స్టీల్ ఏ కలర్లో ఉంటుందో, ఒక ఐరన్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వస్తుంది. దీనికి రెడ్ కలర్ ఎక్కడ కూడా లేదు. అవసరం అనుకుంటే మనం రెడ్ కలర్ అవసరమే, రెడ్ కలర్ ఒకటి వేసుకోవాలి మనం. అలాగే వీలైతే వైట్ కలర్ కూడా వేసుకుంటే మంచిది. ఇది ఈ స్టిక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్. ఈ స్టిక్ మనం ఎన్ఎఫ్బి బెంగళూరు వాళ్ళ నుండి కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకోసం డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వారితో కాంటాక్ట్ అయ్యి ఈ స్టిక్ కొనుక్కోవచ్చు. దీని యొక్క కాస్ట్ 500 రూపీస్. ఈ స్టిక్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ పొందడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.